హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా, దొంగలతో చాలా జాగ్రత్త ఉండండి. వీళ్ళ దొంగలు అని ఐడెంటిఫై చేయడానికి ఏమాత్రం వీలు లేకున్నట్లా బిహేవ్ చేస్తున్నారు చాలామంది బయట. మీకు మా ఇంట్లోకి వచ్చినారనమాట. మళ్ళీ ప్రచారం చేయకండి. వాళ్ళ ఇంట్లోకి పోయి కత్తి చూపించి దొంగతనం చేసుకుపోయినారు ఇట్లాంటి అంటే బ్యాడ్కే అంటే చెడుకే ప్రచారం ఎక్కువ తప్పనిస్తే మంచికి ప్రచారం అనేది తక్కువ. అందుకే మంచి ప్రచారం చేయాలా, మంచి అవేర్నెస్ ఇవ్వాలా అనేసి ఏదైనా తప్పు జరిగిపోయిన తర్వాత కాదు, జరగకముందే మిమ్మల్ని హుషారు చేస్తున్నాను, అలర్ట్ చేస్తున్నాను. మార్నింగ్ 11 o'clockకే బియ్యం కావాలనేసి కార్లో వచ్చినారనమాట. కార్లో వస్తే నేను టిఫిన్ చేస్తున్నాను కదా అని మా ఆయన్ని పంపించినాను. మా ఆయన్ని పంపిస్తే నమస్కారం చెప్పేసి ఇంట్లోకి రావచ్చా అని అడిగినానంట. ఈయన తీసుకొని వచ్చినారు. అసలు ఎట్లా తీసుకొచ్చినారో ఏమో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు ఎవరైనా బయట వాళ్ళు ఉన్నప్పుడు మనం గట్టి గట్టిగా అరిస్తే ఎట్లుంటుంది, మనం గయ్యాలిలాగా అనిపిస్తుంది. నేను వారిస్తూనే ఉన్నాను. అందుకే నేను మొబైల్ ఆన్ చేసి పెట్టినాను. చూడండి, సాయిరామ్ సిద్ధాంతి అంట, వెళ్ళొద్దు, నాకు పీరియడ్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళొద్దు అని అంటే మీరు బయట ఉండండి, నేను ఒకటే లోపలికి పోతాను అంటున్నాడు. అసలు ఎంత కన్నింగ్గా వస్తున్నారంటే అసలు మనము ఐడెంటిఫై చేయలేమండి. చూడండి, ఆయన గురువు అంట, గురువు ఆ పేరుకు చెడ్డ పేరు తెస్తారు. సాయిరాం సిద్ధాంతి అనేసి చూడండి, లోపలికి వచ్చి కూర్చొని వేసినాడా, మాకం పెట్టేసినాడు. నాకు మాత్రం అన్ని వివరాలన్నీ ఆ డ్రైవర్తో కనుక్కుంటున్నాను. మాది విశాఖపట్నం అంటే బియ్యం కోసం రావడం ఏంటి ఇంత దూరము అని అంటే, భార్యాభర్త దంపతులు ఉంటే వాళ్ళ చేతిలో అయితే తీసుకుంటాము అని చెప్తున్నాడు. మీరు నిలబెట్టే మాట్లాడుతున్నారు, అంత పెద్ద ఆయన మీ ఇంటికి సామాన్యంగా రారు, స్టూల్ అన్న వేసి మాట్లాడండి కానీ బయట నిలబెట్టేస్తున్నారు అని అంటున్నాడు ఆ డ్రైవర్. అంటే ఇంకా సర్రని లోపలికి ఎక్కుతున్నాడు. లోపలికి మెట్లు ఎక్కిపోతుంటే వెళ్ళొద్దండి, వెళ్ళకూడదు, రాకూడదు అని చెప్పిన. నువ్వు బయట ఉండమ్మా, నేను లోపలికి పోతాను అని అన్నాడు. ఇట్లున్నారు చూడండి. మీకు ఏమాత్రం ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి అందరినీ అలర్ట్ చేయండి. చూడండి, మా ఇంట్లో అయితే ఇదేం దొంగతనం చేయలేదు. నేను ఇంకా అక్కడికి స్టాప్ చేసేసి, ఆయన మా వాస్తు బాగలేకపోతే మా ఇంట్లో మనశ్శాంతి లేకపోతే మీరు బియ్యం అడిగినారు కదా, బియ్యం తీసేసుకొని వెళ్ళిపోండి అని అంటే, అయ్యో స్వామి అని 3 సేర్లు పోసినారు సంచిలోకి, 3 కేజీలు. లోపలికి వచ్చి చూస్తే ఆ వీడియో నేను పోస్ట్ చేయలేను, సిగ్గుచేటు అనమాట మాకే. అంటే మేమే అంత లోబడిపోతాం. స్వామీజీలు కషాయము రుద్రాక్షలు వేసుకుంటే, ఈ కొంచెం ఆధ్యాత్మికంగా ఉంటే చాలు అంత బుట్టలో పడిపోతామేమో మనము అనిపిస్తుంది. ఆ విషయాన్ని మళ్ళీ నేను రికార్డింగ్ అంతా చూసుకుంటుంటే నాకు షేమ్గా ఉంది. అందుకనే చెప్తున్నానండి. ఎవరు ఆ సీరియల్స్లో కూడా చూడండి, ఇప్పుడు ఈ పాత్రలకు మంచి డిమాండ్ ఉంది, అవునా కాదా? మన మెంటాలిటీని బట్టే ఇట్లా క్యారెక్టర్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట టీవీ సీరియల్స్లో కూడా. అట్లా రాబట్టే వీళ్ళ ఇంత పాజిటివ్గా బయటికి జనాల్లోకి రాగలుగుతున్నారు. మంచి గురువులు, మంచి ఇది ఉన్న వాళ్ళైతే ఎవరిండ్లు వాకిండ్లు తొక్కాలంటే, మాకైతే ఏర్పేడు గురువు గారు ఇంటికి రావాలంటే కొంతమంది ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా రాలేరన్నమాట. అంటే పరిపూర్ణానంద స్వామి మీకు చూపిస్తాను, ఆయన ఫోటో కూడా. ఆయన తెల్లవారుజామున అసలు ఇంకో మనిషి కనపడకనే అలా వచ్చి ఇలా కూర్చొని ఇల్లంతా తిరిగి చూసేసి ఏదో పాదపూజ చేస్తే చేయించుకొని వెళ్ళిపోయినారనమాట ఆయన. అంటే అంత పెద్దవాళ్ళతో ఇట్లాంటి వాళ్ళని పోల్చను. కానీ నేను అంటే గురువులను అంటే చూసినాను, ఏ హంగులు హార్బాటాలు ఉండవు వాళ్ళకి. ఈయన చూడండి ఎంత హుందాగా వేసుకొని ఎంత ఇదిగా ఉన్నారు, అర్థమవుతుందా? ప్లీజ్ అలర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సాధ్యమైన మా బన్నీ చూడండి, వాళ్ళ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అరుస్తూనే ఉంది వెళ్ళిపోయే వరకు. అంటే మేము వాళ్ళతో మాట్లాడినాం అనుకోండి, వాళ్ళు మన వాళ్ళే, బన్నీ ఊరికే ఉండంటే గమనైపోతుంది. అది అసలు మొరగడం ఆపలేదన్నమాట.
ఆయన మాటలు వినండి, మీరుకే అర్థమవుతుంది. ఎక్కువగా పడుతున్నారు. ఏది పెట్టుకున్నా కలిసి రావట్లేదు. శనముందా పెనముందా శనముందా పెనముందా అంటే శని ఏది అనుకున్నా కలిసి రావట్లేదు. చూసేందుకు వాళ్ళు బోలని మీ దగ్గర అంటారు, లేదంటే ఎవ్వరూ ఏది నమ్మరు. ఎంత కష్టపడ్డా అది నీరు కింద అయిపోతుంది పరిస్థితి. ఏది పెట్టుకున్నా కలిసి రాదు. వెండిని పట్టుకుంటే పిండి అయిపోతుంది, బంగారమును పట్టుకుంటే భస్మం కింద ఏరు. కలిసి రావు. వేగించుకోండి వచ్చే స్వామి అన్నట్టుగా ఏదనుకున్నా చిన్న స్టూల్ ఉంటాయి వద్దులేండి, పొద్దున కడిగినాను కానీ పెరేడ్స్ ఉన్నాయి అందుకే. రావద్దులే తల్లి, ఆయన ఉన్నాడు కదా, ఆయనతో మాట్లాడతాను. బయట నిమిషాలు కూర్చొని చేస్తాను. పగలైతే పాలకుట్లాగా తిరుగుతుంది. ఇది ఇంట్లో ఇబ్బంది పెట్టేస్తుంది. రెండు వాహన ప్రమాదాలు కూడా తప్పించేసింది. ఏదనుకున్నా కలిసి రాదు. చాలా చికాకులు పడిపోయి ధనవంతులు కాస్త నిష్ఠాదర్భులను చేస్తుంది. ఇంకా రుణస్థానంలో లేకుండా చేసే మార్గాలకు తన వల్ల ఇది తప్పించేసుకుంటే నేర్చుకుంటే మాత్రం గడియంటారు. తప్పించేసుకుంటే కేవలం సందేహం ఏ సందేహం లేదు. బియ్యం అది ఒక మంచి కవర్ తీసుకొని బియ్యం మనసుతోనే లేండి, ఏం అట్లేం ఇది లేదు. ఇబ్బందులు పడిపోతున్నారు, సమస్యలు పడిపోతున్నారు. బాగోలే వంట బలిగించుకొని సంతోషంగా ఉత్తరాగట్టాలు బలిగించుకొని జానీ స్వామి అన్నట్టుగా మీ ఇంట్లో బాగోలేదు. అది చెప్తున్నాను, వింటలేదుగా మరి. ఏం దక్షిణ పెట్టుకోవచ్చు? దక్షిణ ఏం దక్షిణ? దక్షిణ అంటే ఏవేవి శాలరీ అన్నీ ఆన్లైన్లోనే కదా, ఇంట్లో ఏం పెట్టుకోము డబ్బులు అంటే.